ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ఫజల్ అత్రచలిని రిలీజ్ చేయబోతోంది గుజరాత్ జైంట్స్. బడ్జెట్లో ఉన్నటువంటి కొన్ని కాంప్లికేషన్స్ రీత్యా అండ్ తన ఫామ్ డిప్ అయినటువంటి కారణంగా గుజరాత్ జైంట్స్ ఖచ్చితంగా ఫజల్ అత్రచలిని ఆక్షన్లోకి విడిచిపెడుతుంది. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ టార్గెట్ చేస్తుందా చెయ్యదా, టార్గెట్ చేస్తే లాభాలేంటి, టార్గెట్ చేస్తే నష్టాలేంటి అనే టాపిక్ పైన ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోయింగ్కి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లోకి అడుగు పెడుతున్నటువంటి ఫజల్ అత్రచలిని తెలుగు టైటన్స్ టార్గెట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పాలి. ప్రస్తుతం తెలుగు టైటన్స్కి ఆ టీంని లీడ్ చేసేటువంటి కెప్టెన్ కావాలి అండ్ ఒక మంచి లీడర్ డిఫెన్స్లో కూడా కావాలి. ఈ రెండు పొజిషన్స్కి సరైనటువంటి సమాధానం ఫజల్ అత్రచలి నేను భావిస్తున్నాను. ఎక్స్పీరియన్స్డ్ గై, గతంలో ఇరాన్ టీంని, అదేవిధంగా యూముంబాని, పునేరి పల్టన్ని, గుజరాత్ జైంట్స్ని లీడ్ చేసినటువంటి అనుభవం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో యాజ్ అ కెప్టెన్ గాను, యాజ్ అ లీడింగ్ డిఫెండర్ గాను తెలుగు టైటన్స్ని లీడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఫజల్ అత్రచలి. అండ్ ఫజల్ అత్రచలి టీంలో ఉన్నాడు అంటే కనుక కోచ్ పైన అంతగా ప్రెషర్ ఉండదు, టీంని తానే చాలా చక్కగా లీడ్ చేస్తూ ఉంటాడు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఫజల్ అత్రచలిని టార్గెట్ చేయాల్సి ఉంటుంది తెలుగు టైటన్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోయింగ్కి ట్రై చేయండి.